పడుతున్నారు సార్. ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి మా డబ్బులు మాకు తక్షణమే రిలీజ్ చేయాలని, ఏకమొత్తంగా రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. బట్టి విక్రమార్క గారిని కూడా మేము ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో మాకు ఏదో స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. దాదాపు ప్రతి ఎంప్లాయీ కూడా 40 నుంచి 60 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి సార్. ప్రతి ఎంప్లాయీకి సగటున 40 నుంచి 60 లక్షలు. నా పేరు వెంకటరెడ్డి సార్, మెదక్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ కన్వీనర్ ను. ఈ అరెస్టులను ఇది ఒక దమనకాండగా మేము చేస్తున్నాము. రిటైర్డ్ ఉద్యోగుల గోస తగిలి ఈ గవర్నమెంట్ నాశనం అవుతుందని కూడా మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉంటాము. మేము అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఇక ఈ అరెస్టులు అనేటివి కూడా అమానవీయ చర్య. చాలా మంది నిర్దాక్షిణ్యంగా చనిపోయే పరిస్థితులు కూడా ఇప్పుడు మనము చూస్తున్నాం. 40 మంది చనిపోయారు. మేడం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి.